ఏపీలో మద్యం అమ్మకాలపైన ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయాలకు సిద్దమవుతోంది. ఇందుకోసం మరి కాసేపట్లో సీఎం చంద్రబాబుతో మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ అధికారులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ప్రతిపాదనపై చర్చించనున్నారు. బార్ అండ్ రెస్టారెంట్స్ సంఖ్య పెంచి ఫీజులు తగ్గించే అంశంతో పాటు లైసెన్స్లు రెన్యూవల్ చేయాలని కోరుతున్న బార్ల అసోసియేషన్ విజ్ఞప్తులపై నిర్ణయం తీసుకోనున్నారు. మద్యం షాపుల తరహాలోనే బార్లకు కూడా లాటరీ విధానంలోనే లైసెన్స్లు ఇవ్వాలని సబ్ కమిటీలో ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా తుది నిర్ణయం తీసుకోనుంది. ఏపీలో మద్యం అమ్మకాలపైన ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయాలకు సిద్దమవుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రాష్ట్రంలో బారుల పాలసీపై మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద సమీక్ష జరగబోతుంది. ఇటీవల ఈ బార్ల పాలసీ ఎలా ఉండాలి అనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలు ప్రతిపాదనలను పై చర్చించారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి ముందు చర్చించిన తర్వాత ఎల్లుండి జరగబోయే కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలి అని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా రాష్ట్రంలో మొత్తం 840 బార్లు ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఆక్షన్ విధానంలో ఈ బార్లను కేటాయించగా ఇప్పుడు లాటరీ విధానంలో ఈ బార్లు కేటాయించాలి అని కూడా కేబినెట్ సబ్ కమిటీలో చర్చించారు. అయితే మొత్తం 840 బార్ల సంఖ్యను పెంచి ఇప్పుడున్న దానికంటే బార్ల సంఖ్యను పెంచి ఫీజును తగ్గించాలనే ఒక ప్రతిపాదన కేబినెట్ సబ్ కమిటీలో చర్చ జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న బార్ల సంఖ్యను అదేవిధంగా కొనసాగించి అంటే 840ని కూడా కొనసాగించి ఫీజును పెంచాలి అనేది కూడా మరో ప్రతిపాదన కూడా ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీలో చర్చ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నగరంలో ఇప్పటి వరకు కూడా ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలంటే 60 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు ఉంది. దీన్ని 75 లక్షలకు పెంచాలి, సంఖ్యను అదేవిధంగా ఉంచి అనేది కూడా ఒక ప్రతిపాదన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నడిచింది. ఇలా ఆయా పట్టణాలు ముఖ్యంగా రాష్ట్రంలో 3 నగరాలు, 1 విజయవాడ, 2 గుంటూరు, 3 విశాఖపట్నం, ఈ 3 నగరాల్లోనే దాదాపుగా రాష్ట్రంలో ఉండే బార్లన్నింటిలో కూడా దాదాపుగా 50 to 60% బార్ అండ్ రెస్టారెంట్లు ఈ 3 నగరాల్లోనే ఉన్నాయి. మిగతా అన్నీ కలిపి కూడా 40 to 50%కి మించి లేవు అని చెప్తున్నారు. అందువలన దీనిపైన బార్లపై ఎక్కువ ఆదాయం రాబట్టాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కూడా వైన్ డీలర్స్ అసోసియేషన్ కానీ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఉన్న లైసెన్సులను రెన్యువల్ చేయాలని, అవసరమైతే మీరు ఏదైతే సంవత్సరానికి ఫీజును పెంచాలి అనుకుంటున్నారో 5 to 10% దాన్ని పెంచుకోవాలి అని చెప్పి కోరుతున్నారు. మళ్ళీ లాటరీ విధానాన్ని ప్రవేశపెడితే ఇదంతా కూడా అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందని ఎక్సైజ్ శాఖ సిబ్బంది లంచాల కోసమే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అని కూడా ఇప్పటికే ఈ అసోసియేషన్ నేతలు కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన మంత్రుల ముందుకు వెళ్లి తమ వాదనలు వినిపించారు. అయితే ఈ ప్రతిపాదనలన్నీ కూడా కేబినెట్ సబ్ కమిటీలో చర్చ జరిగినప్పటికీ కూడా ఆ ప్రతిపాదనలకు సబ్ కమిటీ ఏమేమి అంశాలపై చర్చించిందనే ప్రతిపాదనలు ఈరోజు ముఖ్యమంత్రి వద్ద జరగబోయే సమీక్షలో మరికొద్దిసేపట్లో చర్చించబోతున్నారు. దీనిపై చర్చించి ఎక్సైజ్ అధికారుల ప్రతిపాదనలు ఏంటో కూడా పూర్తి స్థాయిలో వివరించిన తర్వాత ముఖ్యమంత్రి దీనిపై ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత బుధవారం జరగబోయే కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలి, మంత్రులందరితో చర్చించిన అనంతరం అని కూడా సీఎం నిర్ణయించారు. మరికొద్దిసేపట్లోనే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఎక్సైజు, రెవెన్యూ శాఖ అధికారులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఒకవేళ లాటరీ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టి బార్ల సంఖ్యను పెంచటమా లేకపోతే ఉన్న సంఖ్యను కుదించటమా అనే అంశానికి సంబంధించి దీనిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనిపై సర్వత్రా కూడా ఆసక్తి నెలకొని ఉంది. రాష్ట్ర రెవెన్యూను పెంచుకోవాలే కానీ ఉన్న బార్లని లైసెన్సులు రెన్యువల్ చేయాలని వ్యాపారులు వాదిస్తుంటే రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు మాత్రం ఉన్న బార్ల లైసెన్సులు రెన్యువల్ చేయటం అనేది సాధ్యం కాదు. ఎందుకు అనంటే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా వాళ్ళు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. అందువల్ల దీనికి సంబంధించి మళ్ళా లాటరీ విధానం ద్వారా కొత్త బార్లను ఏర్పాటు చేయాలి, బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్సులు ఇవ్వాలి అని, పైగా రెవెన్యూ కూడా పెంచుకోవాలి అని కూడా ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన అనంతరం ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి వద్దకు రావడంతో ఇప్పుడు మరికొద్దిసేపట్లో జరగబోయే సమీక్షలో కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఎల్లుండి జరగబోయే కేబినెట్లో కూడా ఫైనల్ డెసిషన్ తీసుకొని ఆ తర్వాత పాలసీని ప్రకటించబోతూ ఉన్నారు. సుమిత్ర.
రైట్, థ్యాంక్ యూ రామారావు.